హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, యూట్యూబ్ అప్లికేషన్ అనేది చాలా బేసిక్ అప్లికేషన్. ప్రతి ఒక్కరు మొబైల్లో ఈ యూట్యూబ్ అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మనలో చాలామంది యూట్యూబ్లో సాంగ్స్ వింటూ లేకపోతే వీడియో చూస్తూ మూవీస్ చూస్తూ చాలా టైం అయితే యూట్యూబ్లో స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీని మనం ఫుల్ ఛార్జ్ చేసుకున్నా సరే చాలా తొందరగా డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది. సో అందుకే యూట్యూబ్లోనే బై డిఫాల్ట్ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ కనుక మనం చేసుకున్నట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ తక్కువగా కన్జ్యూమ్ అవుతూ మన మొబైల్లోని యూట్యూబ్ని అయితే మనం ఎక్కువసేపు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్టింగ్స్లో నుంచి ఒక 6 హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 6 సెట్టింగ్స్ అయితే మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఈ 6 సెట్టింగ్స్ మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఏ సెట్టింగ్ కావాలో సెట్టింగ్ చేసుకోండి, ఏ సెట్టింగ్ అవసరం లేదో దాన్ని ఆఫ్ చేసుకోండి. దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు కన్జ్యూమ్ అవ్వకుండా తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ మనకి ఎక్కువ లైఫ్ అయితే మన మొబైల్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మన యూట్యూబ్లో మనం తెలుసుకోవాల్సిన ఆ 6 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు ఇదే యూట్యూబ్లో మనం చేసుకోవాల్సిన ఆ 6 సెట్టింగ్స్ ఏంటి అని దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మనం ఏదైనా ఒక సాంగ్ని ఎక్కువ సార్లు వింటున్నా లేకపోతే ఏదైనా ఒక ఛానల్కి సంబంధించిన వీడియోని ఎక్కువ సార్లు చూస్తున్నా సరే అదే వీడియో లేకపోతే అదే సాంగ్ మనకి ఈ విధంగా టాప్లో అయితే వస్తూ ఉంటుంది అనమాట. చాలా వరకు రికమెండ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం సాంగ్ వింటూ వెళ్ళినా కొద్ది ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల తర్వాత సాంగ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ కూడా అయిపోతుంది, మనకు తెలియకుండానే డౌన్లోడ్ అయిపోతుంది. సో దీనివల్ల మన మొబైల్ యొక్క డేటా కూడా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది, అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా కన్జ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో చిన్నగా మీరు ఒక సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ సెట్టింగ్ వల్ల ఏమైనా సాంగ్స్ ఉన్నా సరే అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వకుండా మనం సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ యూట్యూబ్లో ప్రొఫైల్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయగానే ఇందులో మీకు డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు రికమెండెడ్ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంటుంది, అది మీకు ఈ విధంగా ఆన్ చేసి ఉంటుంది అనమాట. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆఫ్ చేసేయండి. ఒకవేళ మీకు ఇది ఆన్ చేసినట్టయితే ఆ వీడియో మీకు రికమెండ్ చేస్తుంది తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో అందుకే దాన్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ యూట్యూబ్లో మీరు చేసుకోవాల్సిన ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ అనమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా ఈ మధ్యలోనే ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా అది ఇంప్లిమెంట్ కావడం స్టార్ట్ అయిపోయింది. ఆ సెకండ్ సెట్టింగ్ ద్వారా కూడా మన మొబైల్ యొక్క డేటా చాలా వరకు కన్జ్యూమ్ అవుతుంది, అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా చాలా వరకు డ్రైన్ అవుతుంది. నాకు తెలిసి అది కొంతమందికి యూస్ఫుల్గా ఉంటుండొచ్చు, కొంతమందికి అనవసరంగా ఉంటుండొచ్చు. మీకు అది యూస్ఫుల్ అయినా కాదా అని చెప్పేసి చూసుకొని తర్వాత మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఆ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే ప్లే బ్యాక్ అండ్ ఫీడ్స్ అనమాట. దానికోసం మళ్ళీ మీ మొబైల్లోని యూట్యూబ్ పైన విధంగా ప్రొఫైల్ పైన విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మన జనరల్లో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి, దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు నేనైతే దీన్ని టర్న్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను, ఇది నాకు అవసరం లేదు. సో కొంతమందికి తెలిసే ఉండొచ్చు సెట్టింగ్ ఏంటిదని చెప్పేసి, తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఒకవేళ మీకు ఈ విధంగా ఆఫ్లో ఉన్నట్టయితే నో ప్రాబ్లం. ఒకవేళ మీరు దీని విధంగా ఆన్ చేసి పెట్టారనుకోండి, ఇప్పుడు మనం యూట్యూబ్లోని హోమ్లో కనుక వెళ్ళినట్టయితే ఏ వీడియోనైనా సరే మనం ప్లే చేయకుండానే ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో ఉంది కదా, ఇప్పుడు ఈ వీడియో నేను ప్లే చేయలేదు అయినా సరే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. నేను పైకి స్క్రోల్ చేశాను, దీన్ని కూడా ప్లే చేయలేదు, ఆటోమేటిక్గా ప్లే అవుతుంటుంది. సో దీనివల్ల మన మొబైల్ యొక్క డేటా చాలా వరకు కన్జ్యూమ్ అవుతుంది, మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా చాలా వరకు డ్రైన్ అవుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ మీకు కావాలనుకుంటే మీరు దీన్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు. లేదా సెట్టింగ్ నాకు అవసరం లేదు, డేటా అయిపోతుంది, బ్యాటరీ డ్రైన్ అవుతుంది, మనకు అవసరం లేదనుకుంటే సింపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు సెట్టింగ్స్లోకి వచ్చేసి జనరల్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్లే బ్యాక్ అండ్ ఫీడ్స్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. మనకు అది ఆన్ చేసి ఉన్నట్టయితే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే ఆ వీడియో థంబ్నెయిల్ కూడా మనం చూడలేమన్నమాట. అసలు ఆ వీడియో దేనికి సంబంధించిందని కూడా మనకు అర్థం కాదు, ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. సో మ్యాక్సిమం దీన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నట్టయితేనే బెటర్. సో ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థర్డ్ సెట్టింగ్ కూడా వచ్చేసి మనకు డేటా పరంగా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా మన బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవ్వకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే సెట్టింగ్స్ అన్ని చాలా వరకు డేటాని కాపాడుకోవచ్చు, అదేవిధంగా బ్యాటరీని కూడా కాపాడుకోవచ్చు. అంటే మనకు 2 రకాలుగా ఈ సెట్టింగ్స్ అయితే వర్క్ అవుతూ ఉంటాయి. మీ మొబైల్లో తొందరగా డేటా అయిపోతుందన్నా సరే ఈ సెట్టింగ్స్ మీరు ట్రై చేయొచ్చు, తొందరగా బ్యాటరీ డ్రైన్ అవుతుందన్నా సరే ఈ సెట్టింగ్స్ మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ సెట్టింగ్ వచ్చేసి దానికోసం ఇక్కడ నేను సింపుల్గా ప్రొఫైల్ పైన ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే దీన్ని డేటా సేవర్లో సెట్ చేసుకోవచ్చు. డేటా సేవర్లో సెట్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే మన మొబైల్లో డేటా కూడా అయిపోదు, అంతేకాకుండా మనకు తక్కువ డేటాని యూజ్ చేసుకొని హై క్వాలిటీలో వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మనకి ఇక్కడ ఒక డేటా సేవర్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఒక పర్టికులర్ రేషియోలోనే మనకు వీడియో అయితే షో అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా తక్కువ కన్జ్యూమ్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ దీన్ని ఆటో కనుక సెట్ చేసుకున్నాను అనుకోండి, ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేసుకుంటుంది, అలాగే
అలాగే మనకు అక్కడ పర్టికులర్ రేషియో అనేది ఉండక అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట క్లారిటీ. మనకు ఒకవేళ 720p వస్తుంది, 1080p వస్తుంది, 4K వస్తుంది. ఈ విధంగా అది ట్రాక్ చేస్తూ ఉంటుంది, సెన్స్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి నెట్వర్క్ని బట్టి దానివల్ల మనకు చాలా వరకు బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ ఉంది డేటా సేవర్, దాన్ని ఇలా ఆన్ చేసుకోండి. ఈ విధంగా ఆన్ చేసుకున్నట్టయితే మీ డేటా కూడా తొందరగా అయిపోదు, అంతేకాకుండా మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా డ్రైన్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ సెట్టింగ్, చాలా బేసిక్ సెట్టింగ్, చాలా మందికి తెలియక యూజ్ చేయరో లేకపోతే ఎందుకు యూజ్ చేయరో నాకు అర్థం కాదు కానీ సో ఈ సెట్టింగ్ అయితే చాలా వరకు మీ మొబైల్ యొక్క బ్యాటరీని కాపాడుతుంది. మ్యాక్సిమం మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఆ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మన యూట్యూబ్ వచ్చేసి లైట్ మోడ్లో ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు డార్క్ మోడ్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే చాలా వరకు మన బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. యూట్యూబ్లో బై డిఫాల్ట్ ఆ సెట్టింగ్ అయితే ఇచ్చారు, కావాలనుకున్న వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను నార్మల్గా అయితే డార్క్ థీమ్ యూజ్ చేస్తాను, మీకు కరెక్ట్గా ఇక్కడ చూపించడానికి నేను డార్క్ థీమ్ తీసేసి లైట్ థీమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు నైట్ టైంలో కూడా యూట్యూబ్ని యూజ్ చేస్తున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం స్క్రీన్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి మన ఐస్ పైన కూడా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. సో దానికోసం ఇక్కడ నేను చెప్పినట్టు ఈ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి, సెట్టింగ్స్లోకి వచ్చేయండి, జనరల్లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అపీరెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు డార్క్ థీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని వెంటనే ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా మనకు డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, చాలా వరకు మన బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది, మన బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మన ఐస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫోర్త్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు అలాగే ఫిఫ్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫిఫ్త్ సెట్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సాంగ్ ప్లే చేసి పెట్టినట్టయితే ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆటో ప్లే అయితే అవుతూ ఉంటుంది అనమాట. అవును ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయింది కావచ్చు. ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి ఆటో ప్లేకి సంబంధించి. ఈ ఆటో ప్లే వల్ల కూడా ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క డేటా కూడా కన్జ్యూమ్ అయిపోతుంది, అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా డ్రైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో ఏదైనా వీడియో కానీ ఏదైనా సాంగ్ అని ప్లే చేసి అక్కడ పెట్టి మీరు ఎప్పుడైనా మర్చిపోయి బయటికి వెళ్ళినా లేకపోతే స్నానానికి వెళ్ళిన ఏదైనా వర్క్ పైన ఉన్నా సరే మీకు ఆ వీడియో కానీ ఆ సాంగ్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక సాంగ్ అనేది ప్లే అవుతుంటుంది అనమాట. సో మనకు అనవసరమైన సాంగ్స్ కూడా ప్లే అవుతాయి, మనకు అవసరమైన వీడియోస్ కూడా ప్లే అవుతాయి కాబట్టి చాలా వరకు డేటా కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా వరకు మన బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే దీన్ని కూడా మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఇక్కడ సింపుల్గా మళ్ళీ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లో కనుక మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది ఆటో ప్లే అని చెప్పేసి, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దీని విధంగా ఆఫ్ చేసి పెట్టినట్టయితే సరిపోతుంది, మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. సింపుల్ దీని విధంగా ఆఫ్ చేసి పెట్టినట్టయితే ఇప్పటి నుంచి మనం ఏ వీడియో చూస్తున్నామో ఆ వీడియో అయిపోగానే యూట్యూబ్ అక్కడికి ఆగిపోతుంది, తర్వాత ఇంకో వీడియోని అయితే అసలు లోడ్ చేయదనమాట. సో కంపల్సరీగా ఈ సెట్టింగ్ కూడా మీరు సెట్ చేసి పెట్టుకోండి. మీకు అవసరమైన వీడియో అనిపిస్తేనే నెక్స్ట్ వీడియో ప్లే అయ్యేలా దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో అలాగే ఇప్పుడు లాస్ట్ సెట్టింగ్, సిక్స్త్ సెట్టింగ్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సెట్టింగ్, సూపర్ సెట్టింగ్. అదేంటంటే మనం నైట్ టైంలో ఏదైనా మూవీ చూస్తూ ఉన్నా సరే లేకపోతే ఏదైనా సాంగ్ చూస్తూ ఉన్నా సరే చూస్తూ మనకు తెలియకుండానే నిద్రపోతాం అనమాట. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే యూట్యూబ్ నడుస్తూనే ఉంటుంది. సో దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ అవుతుంది, మన మొబైల్ యొక్క డేటా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ 12 తర్వాత కూడా మీ మొబైల్లో ఆ విధంగా యూట్యూబ్ రన్ అయినట్టయితే మనకు 12 తర్వాత నెక్స్ట్ డే ప్యాక్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కూడా డేటా కన్జ్యూమ్ అయిపోతుంది. సో మీరు మార్నింగ్ లేచే వరకల్లా బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోయి ఉంటుంది. సో ఇదంతా ప్రాబ్లం మీకు ఉండద్దు అనుకుంటే మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని మీ మొబైల్లోనే యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయేలా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్లో ఏదైనా మూవీ చూస్తున్నాను అనుకుందాం, నాకు నిద్ర వస్తున్నట్టు అవుతుంది అన్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యూట్యూబ్ దాంతో అయితే అయిపోయేలా మనం సెట్ చేసుకున్నట్టయితే మనం పడుకున్నా సరే హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్ అయితే ఆగిపోతుంది అనమాట. సో ఆ సెట్టింగ్ యూట్యూబ్లో ఉంటుంది, చాలా మందికి ఈ సెట్టింగ్ గురించి తెలియదు. ఆ సెట్టింగ్ మీరు చేసుకోవాలి అనుకుంటే సింపుల్ ఈ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లో కనుక మీరు వచ్చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ మనం జనరల్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట. జనరల్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు రిమైండ్ మీ టేక్ టు ఏ బ్రేక్ అని చెప్పేసి ఉంటుంది, అలాగే రిమైండ్ మీ వెన్ ఇట్స్ బెడ్ టైమ్ అని చెప్పేసి ఉంటుంది. 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. రిమైండ్ మీ టేక్ టు ఏ బ్రేక్ అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత అది మీకు ఒక బ్రేక్ అయితే షో చేస్తుంది, మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా యూట్యూబ్ అయితే ఆఫ్ అయిపోతుంది. అలాగే రిమైండ్ వెన్ ఇట్స్ బెస్ట్ టైం అంటే మీరు ఎప్పుడైనా సరే పడుకునే టైం మీకు మీ మొబైల్ మీకు చెప్పాలి అనుకుంటే దీన్ని కూడా ఆన్ చేసుకోవచ్చు. పడుకునే టైం అయిపోయిందని చెప్పేసి మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే మనం ఒక షార్ట్ ఓపెన్ చేసినట్టయితే మనకు తెలియకుండా స్క్రోల్ చేస్తూనే ఉంటాం, అనవసరంగా 1-2 గంటలు ఈ విధంగా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే 2 ఆప్షన్స్లో దేనైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 hour 15 minutes ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని 0 పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 minutesలో నేను నిద్రపోతున్నాను అనుకున్నట్టయితే 30 minutes అని ఇక్కడ సెట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా 30 minutes తర్వాత నా యూట్యూబ్ అయితే ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మన యూట్యూబ్లో మనకు తెలిసి ఉండాల్సిన మనం చేసుకోవాల్సిన ఒక 6 హిడెన్ సెట్టింగ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ యూస్ఫుల్గా ఉండబోతుంది అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. అలాగే ఏ సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ 6 సెట్టింగ్స్లో మీకు ఒక సెట్టింగ్ అయినా సరే ఇప్పుడు కొత్తగా తెలిసినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.